పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇరాన్లో బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలపై అమెరికా అండ్ ఇజ్రాయెల్ దాడులు చేశాయి. లెబనాన్లో హెజ్బుల్లా స్థావరాలపై కూడా అమెరికా అండ్ ఇజ్రాయెల్ దాడులు చేసిన పరిస్థితి. మరోవైపు ఇరాన్ అయితే యుద్ధాన్ని విస్తరిస్తోంది సార్. అజర్బైజాన్ పైకి తాజాగా డ్రోన్లు ప్రయోగించింది. ఒమన్ పోర్టు పైన కూడా దాడి చేసింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడుల్ని కొనసాగిస్తోంది. యుద్ధ నౌకపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని కూడా ఇరాన్ ప్రకటించిన పరిస్థితి. సార్, పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. మరోవైపు సెప్టెంబర్ దాకా యుద్ధం కొనసాగవచ్చు అని చెప్పి అమెరికా అంచనా వేస్తోన్న పరిస్థితి. ఇరాన్ మాత్రం ఇతర ప్రాంతాలకు కూడా యుద్ధాన్ని విస్తరిస్తోంది. కారణం ఏంటి సార్? అంటే ఇరాన్ ఇప్పుడు గల్ఫ్ దేశాలకు మాత్రమే కాదు, తుర్కీ పైన అటాక్ చేసింది. ఈవెన్ అజర్బైజాన్ పైన అటాక్. అజర్బైజాన్ గల్ఫ్ దేశం కాదు, అజర్బైజాన్ మాజీ సోవియట్ రిపబ్లిక్ లో ఉన్న దేశం. సో ఒక రకంగా స్ట్రిక్ట్లీ గల్ఫ్ నేషన్స్ కాదు ఇది. సో మీకు అంటే ఆ వెస్ట్ ఏషియా దాటి కూడా అటాక్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో దీనికి కారణం ఏంటి అనే క్వశ్చన్ సహజంగానే వస్తుంది. మరి ఇరాన్కున్న శక్తి ఏంటి, ఎందుకని ఎక్కడెక్కడికో వెళ్ళి కూడా అటాక్ చేస్తుంది? ఇప్పుడు పక్కనున్న సౌదీ అరేబియా, ఖతార్, ఈ దేశాలంటే మీకు అమెరికన్ ఎయిర్ బేసెస్ ఉన్నాయి కనుక మేము అటాక్ చేసామన్నారు. అఫ్కోర్స్ తుర్కీ కూడా నాటోలో సభ్య దేశం, అజర్బైజాన్ కూడా ఇస్లామిక్ నేషన్. అది అంటే చాలా ముస్లిం కంట్రీస్ పై కూడా అటాక్ చేస్తుంది. అంటే ఇదేమి ముస్లిం వర్సెస్ యాంటీ ముస్లిం కాదు, ఇది అమెరికన్ అలైస్ వర్సెస్ అమెరికన్ అడ్వర్సరీస్ అనే రీతిలో జరుగుతుంది. సో ఈ యుద్ధము మీకు విస్తరిస్తున్న కొద్దీ ఈ క్వశ్చన్ వస్తుంది, మరి ఇంత నష్టపోతున్నా ఎలా చేయగలుగుతుంది అనేది ఒక క్వశ్చన్. ఎందుకు చేస్తుంది అనేది రెండో క్వశ్చన్. సో ఎలా చేయగలుగుతుంది అంటే క్లియర్గా ఇరాన్ మిలిటరీ కెపబిలిటీ అమెరికా అంచనా వేసిన దానికన్నా ఎక్కువ ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అందరికీ తెలిసింది ఏంటంటే ఇరాన్ ఇది మిసైల్ పవర్ అని. మీకు ఇరాన్కు పెద్దగా ఎయిర్ ఫోర్స్ కానీ, భారీ నావీ కానీ, భారీగా ఆర్మీ కానీ ఉన్న దేశం కాదు. శాంక్షన్స్ వల్ల బాగా దెబ్బతిన్న దేశం కూడా, దశాబ్దాల శాంక్షన్స్ వల్ల. కానీ ఇరాన్ హస్ బిల్ట్ వెరీ స్ట్రాంగ్ మిసైల్ బేస్. బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. దాంతోపాటు ఇరాన్ వద్ద మీకు ఈ డ్రోన్స్ తయారు చేసే కెపాసిటీ ఉంది. అందుకే మీకు రష్యన్ వార్ అండ్ యుక్రెయిన్లో కూడా డ్రోన్స్ సప్లై చేసింది ఇరాన్ రష్యాకు. సో అందువల్ల ఈ డ్రోన్స్ అండ్ మిసైల్ కెపబిలిటీతో ఇరాన్ విరుచుకుపడుతోంది అనేక దేశాలపైన. ఇప్పటికే అమెరికాకు చెందిన రాడార్ సిస్టమ్స్, మీ ఖతార్లో ఉన్న మోస్ట్ అడ్వాన్స్ రాడార్ సిస్టమ్, అంటే 1000 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చేటువంటి బ్యాలిస్టిక్ మిసైల్స్ను గుర్తించగలుగుతుంది. సో అలాంటి రాడార్ సిస్టాన్ని ధ్వంసం చేసింది ఇరాన్. ఇది మీకు న్యూయార్క్ టైమ్స్లో దాని ఫోటో కూడా వచ్చింది, ధ్వంసం అయిన తర్వాత ఫోటో. అలాగే మీకు థర్డ్ మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అంటే మీకు ఇది అంటే ఎదుటి నుంచి శత్రు దేశం ఫైర్ చేసేటువంటి మిసైల్స్ను కౌంటర్ చేసేటువంటి ఫెసిలిటీ యుఏఈలో ఉంటుంది. ఆ బహ్రెయిన్లో ఉన్న, యుఏఈలో ఉన్న ఈ వీటన్నిటినీ కూడా అటాక్ చేస్తూ వస్తుంది. బహ్రెయిన్లో మొత్తం ఈ ప్రాంత నావీని కోఆర్డినేట్ చేసే ఫెసిలిటీ ఉంది బహ్రెయిన్లో. సో దాన్ని కూడా ఇరాన్ అటాక్ చేస్తుంది. యుఏఈలో థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని, బహ్రెయిన్లోనేమో ఈ ఎంటైర్ అమెరికా నావల్ ఆపరేషన్ కోఆర్డినేట్ చేసే వ్యవస్థను, ఖతార్లో మీకు ఈ రడార్ సిస్టమ్స్ను నాశనం చేయగలిగింది. అంటే వీటి ఇండికేషన్ ఏంది? ఇప్పటి వరకు అంచనా ఏంటంటే అమెరికాకు ఒక $2 బిలియన్, $200 కోట్ల నష్టం జరిగింది దీంట్లో. సో ఇరానియన్ మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇవాళ పత్రికల్లో కూడా ఇవాళ నేషనల్ మీడియాలో వచ్చింది, ఇంటర్సెప్టర్ల కొరత ఉంది, అందుకే ట్రంప్ ఇది దీర్ఘకాలం పట్టవచ్చు అని వారంటున్నాడు అని. ఎందుకంటే ఈ ఇరాన్ ఫైర్ చేసే మిసైల్స్ను ఎగ్జాస్ట్ అయిపోతున్నాయి ఇంటర్సెప్టర్లు. సో అందువల్ల ఇరాన్ ఎలా చేయగలుగుతుంది అనే ప్రశ్నకు ఆన్సర్ అమెరికా అంచనాను మించి ఇరాన్ దగ్గర స్ట్రైక్ కెపబిలిటీ ఉంది అని. సో అందువల్ల అక్కడే అమెరికా ట్రంప్ లెక్కలు తప్పాయని. సో రెండవది ఏంటంటే నాట్ జస్ట్ అ కెపబిలిటీ, ఆ కెపబిలిటీని ఎలా వాడుతా ఉన్నది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. నీకు ఎస్పెషల్లీ
బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవటానికి బలహీనుడు వాడే యుద్ధ తంత్రం ఏంటి అనేది ఇక్కడ కీలకం. సో ఇక్కడ అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు దీన్ని మిలిటరీ స్ట్రాటజీలో. అంటే నీకు ప్రత్యర్థికి మధ్య సమాన పరిస్థితులు లేకపోతే నువ్వేం చేయాలి? సమాన ప్రత్యర్థి లేకపోతే అసిమెట్రిక్ వార్ఫేర్ వాడాలి. సో అందువల్ల మీకు వాళ్ళని ఎదురు నిలబడి ఓడించలేరు. అందుకే శ్రీరామచంద్రుడు ఏం చేశాడు? చెట్టు చాటుకు వెళ్ళి బాణం వేశాడు. దాన్ని అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. సో అందువల్ల మీకు లక్ష్మణుడు రామాయణంలో ఎందుకు మూర్ఛపడిపోతాడు? ఇంద్రజిత్తు నైట్ వార్ఫేర్ చేస్తాడు. రాక్షసులు రామాయణంలో మీకు రాక్షసులకు ఎప్పుడైనా పురాణాల్లో మనందరూ తెలుసు నైట్ పూట వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల నైట్ వార్ చేస్తే ఆ దాడిలో ఈవెన్ లక్ష్మణుడే పడిపోతే సంజీవని తెచ్చేస్తారు. అంటే మనకు పౌరాణిక గాథల్లో కూడా కనబడుతుంది ఈ అసిమెట్రిక్ వార్ఫేర్ ఎట్లా నడుపుతారు అని. సో ఈ అన్ఈక్వల్స్ మధ్య వార్ ఉన్నప్పుడు యుద్ధతంత్రం మారుతుంది. సో ఇరాన్ కూడా అలా అసిమెట్రిక్ వార్ఫేర్ నడుపుతుంది. ఏంటి అసిమెట్రిక్ వార్ఫేర్ అంటే వీలైనంతగా ఈ యుద్ధాన్ని డ్రాగ్ చేయాలి. అంటే ఎంత ఎక్కువ కాలం పడితే అమెరికన్ ఎండ్యూరెన్స్ ఏమో తక్కువ, ఇరానియన్ ఎండ్యూరెన్స్ ఎక్కువ. ఎండ్యూరెన్స్ అంటే అమెరికాకోమో సహనము ఓపిక తక్కువ, ఇరాన్కోమో సహనము ఓపిక సిద్ధం. ఎందుకంటే ఇరాన్కు తెలుసు తన బలహీనుడని, ఇరాన్కు తెలుసు తనకు నష్టం జరుగుతుందని. సో బలహీనుడు అన్నప్పుడు నష్టం జరుగుతున్నప్పుడు ఒక దేశం ఎలా రియాక్ట్ అవుతుంది, కానీ తాను బలవంతుడు అనుకున్నప్పుడు అమెరికా ఎలా రియాక్ట్ అవుతుంది? ఎందుకంటే ఇప్పటికీ 6 సోల్జర్స్ చనిపోయి వెళ్ళిపోయారు. అమెరికన్ సోల్జర్స్ కనుక ఇంకా ఎక్కువ మంది చనిపోతే అమెరికాలో వ్యతిరేకత. ఆల్రెడీ ఇప్పుడు లేటెస్ట్ పోల్స్ కూడా మెజారిటీ అమెరికన్లు ఈ వార్ను సమర్థించడం లేదు. నవంబర్లో మీకు అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. డెమోక్రట్లు అపోజ్ చేయడం మొదలుపెట్టారు. అమెరికన్ మార్కెట్స్ అతలాకుతలం అవుతున్నాయి. సో ఈ ట్రెండ్ ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది. గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ భారీగా పెరుగుతున్నాయి. అమెరికన్ మిత్రులైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఖతార్ ఇవందరూ ప్రశ్నిస్తున్నారు ఎందుకు అమెరికా మీకు వీళ్ళకు రక్షణ కల్పించలేకపోతుంది. ఇరాన్ దాడుల నుంచి అమెరికన్ మిలిటరీ బేసెస్నే పూర్తిగా కాపాడుకోలేకపోతున్నారు. దట్ డజంట్ మీన్ ఈ యుద్ధంలో నష్టం అమెరికాకి ఎక్కువైందని కాదు. నష్టం ఖచ్చితంగా ఇరాన్కి ఎక్కువైంది. కానీ ఇరాన్ చేస్తున్న ఎత్తుగడ ఏంటంటే అమెరికాకు కూడా సిగ్నిఫికెంట్ కాస్ట్ ఇంపోజ్ చేస్తే అమెరికాలో ఈ యుద్ధాన్ని ఎక్కువ కాలం నడపలేరు. ఎందుకంటే ట్రంప్ ప్రచారాస్త్రమే ఈ లాంగ్ వార్స్కు వ్యతిరేకం. సో ఆల్రెడీ వాళ్ళ మన పత్రికలో వచ్చింది చూడండి, సెప్టెంబర్ దాకా యుద్ధం అంటే కారణం అదే. అంటే ఇరాన్ స్ట్రాటజీ ఫలిస్తుందని క్లియర్గా అర్థమవుతుంది. మొదట్లో 2-3 వారాలే అన్నాడు. సో ఇప్పుడు సెప్టెంబర్ దాకా ఈ వార్ కంటిన్యూ అవుతుంది అని అంటున్నాడు. మీకు గుర్తునే ఉంటుంది, లాస్ట్ టైం మీకు జూన్లో వార్ చేసే 12 డే వార్ అప్పుడే మొత్తం ధ్వంసమైంది అని అన్నాడు. సో మొత్తం ధ్వంసమైంది అన్న తర్వాత మళ్ళీ ఎందుకు ఇంకా యుద్ధం చేస్తున్నాడు నాకు ఆన్సర్ లేదు. సో అందువల్ల ఇరాన్ ఏంటంటే మొదటిది సిగ్నిఫికెంట్ కాస్ట్ ఇంపోజ్ చేయాలన్నది లక్ష్యం. దాంతోపాటు కొత్త దేశాలను కూడా ఇందులోకి లాక్క రావడం వల్ల అక్కడి నుంచి కూడా ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది. దీనికి తోడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ను మూసేశారు. దాంతో గ్లోబల్ ఆయిల్ సప్లైస్ ఇంపాక్ట్ అవుతున్నాయి. అంటే అమెరికాకు, అమెరికా మిత్ర దేశాలకు, ప్రపంచానికి ఈ యుద్ధం భరించలేని తలనొప్పిగా మార్చాలి. ఈ ప్రాసెస్లో తాము నష్టపోతారు. సో అందులో అనుమానం లేదు. కానీ ఆ నష్టాన్ని భరించడానికి ఇరాన్ సిద్ధంగా ఉంది. అందువల్ల ఒక లాంగ్ డ్రాన్ అసిమెట్రిక్ వార్ఫేర్ అనే యుద్ధతంత్రాన్ని ఉపయోగించి ఇరాన్ ఈ వార్ను ఎక్స్పాండ్ చేస్తుంది, ఎక్స్టెండ్ చేస్తుంది. సో ఎక్స్పాండ్, ఎక్స్టెండ్ ఈ రెండు ఇరాన్ స్ట్రాటజీలో కీలకమైనవి.